పాలస్తీనా గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ దాడులపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నగరంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో దాడులను ఖండించాలంటూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ సీసీఏ పివిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగితే ర్యాలీకి ప్రజా సంఘాల నేతలు, విద్యార్థులు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గాజా ప్రాంతంలో జరుగుతున్న దాడులను ప్రతిబింబించేలా వివిధ రకాల వేషధారణలతో ర్యాలీలో ముందు వరుసలో నిల్చున్నారు. చిన్నారులు అలాగే విద్యార్థులు తమ నిరసనను తెలియజేశారు. ర్యాలీలో పాల్గొన్న పౌర సమూహ వేదిక, సిపిఎం పార్టీ నాయకులతో కలిసి మా ఖమ్మం ప్రతినిధి హరీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. పాలస్తీనా దేశంలో గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను నిరసిస్తూ ఖమ్మం నగరంలో మహార్యాలీ నిర్వహించారు. సిసిఏ ఇతర ప్రత్యామ్నాయ ప్రజా సంఘాలు, అన్ని సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ పాల్గొన్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు సిసిఏ బాధ్యులు భాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఇవాళ గత 2 సంవత్సరాలుగా గాజాలో ఒక దుర్మార్గమైన యుద్ధం జరుగుతూ ఉంది. ఇవాళ దేశాల మధ్య యుద్ధాలు జరిగితే అవి కొన్ని లక్ష్యాలు చేసుకొని చేస్తాయి, కానీ ఇవాళ గాజాలో పసిపిల్లల్ని, మహిళల్ని, ముఖ్యంగా ఆకలి కోసం లైన్లో నిలబడ్డ పిల్లల మీద దాడులు చేస్తున్నారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా వాళ్లకు అన్నం సహాయం చేయడానికి వివిధ దేశాల నుంచి రెడ్ క్రాస్ లాంటి సంస్థలు ఇవాళ ఆహారాన్ని సప్లై చేస్తే అక్కడ ఆహారాన్ని కూడా అందనివ్వకుండా ఇవాళ వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా పసిపిల్లల్ని ఆకలితో చచ్చిపోయేటట్టుగా ఇవాళ చేసి ఇవాళ మొత్తం పాలస్తీనాలో ఉన్నటువంటి ఆ జాతిని మొత్తం ఇవాళ అంతం చేయాలని ఇవాళ ఇజ్రాయిల్ ప్రయత్నం చేస్తూ ఉంది. అమెరికన్ సామ్రాజ్యవాద అండదండలతో ఇజ్రాయిల్ చేస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పెద్ద నిరసనోద్యమం మొదలైంది. దానిలో భాగంగా ఇవాళ ఖమ్మంలో కూడా వేలాది మంది విద్యార్థులు, యువకులు, మహిళలు, మైనారిటీలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాయి. ఇది దేశవ్యాప్త ఉద్యమంగా రాబోతుందని ఇవాళ తెలియజేస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ బాధ్యులు సుబ్బారావు గారు వారితో మాట్లాడారు. ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గానికి వ్యతిరేకంగా అక్కడ ఆహారం దొరకకుండా చిన్నపిల్లల్ని మాల్న్యూట్రిషన్ గా చనిపోయే పద్ధతిలో వ్యవహరిస్తున్న ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, ప్రజలందరూ కలిసి ఈనాడు పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థులంగా మేమందరం పాల్గొని ఈ ఇజ్రాయెల్ దుర్మార్గానికి వ్యతిరేకంగా గాజా విముక్తి కోసం ఈ పోరాటాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం కూడా గాజా తరఫున నిలబడాలని, ఆ పోరాటం జరుగుతున్న ప్రజలకు అండగా నిలబడాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే అంశంపై మాతో మాట్లాడేందుకు సీనియర్ అడ్వకేట్ ఎంఏ కయ్యం గారు ఉన్నారు. వారితో చెప్పండి. ఈ రోజు గాజాలో భాగంగా ఈ రోజు ఖమ్మం నగరంలో వేలాది మంది ప్రజలు, విద్యార్థులు, అన్ని ప్రజా సంఘాలు, అదే వామపక్షవాదులు, అభ్యుదయవాదులు అందరూ కలిసి ఈ రోజు ఈ ప్రోగ్రాం ఏదైతే పెట్టిందో అందులో వేలాది మంది పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఒకటి, ఈ యొక్క ప్రోగ్రాం, ఈ యొక్క ర్యాలీ ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు కూడా ఒక స్ఫూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు జరుగుతున్నటువంటి గాజాలో జరుగుతున్నటువంటి మారణకాండని మన దేశ ప్రభుత్వం ఎటువంటి ఖండన లేకుండా గమ్మున కూర్చుని ఉన్నది. వాళ్ళకు కూడా కనువిప్పి అయ్యి అక్కడ జరుగుతున్నటువంటి మారణకాండను, చిన్నపిల్లల మరణాలను ఆపాలని కోరుతున్నాను. గాజాలో జరుగుతున్న మరణకాండను ఆపాలని ప్రజాస్వామ్యవాదులు అందరూ కోరుతున్నారు. కెమెరామెన్ సతీష్ తో హరీష్, 6 టీవీ ఖమ్మం. కడప జిల్లా పులివెందుల